అందరికీ నమస్కారం. ప్రధానంగా ఇన్ని రోజులు చేసిన వీడియోలన్నీ ఒక ఎత్తు, ఈరోజు చేస్తున్న వీడియో ఒక ఎత్తు. ఎందుకంటే ఇది నేను చాలా బాధతో చేస్తున్న వీడియో. నా ఆవేదన మొత్తం తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఇన్ని రోజులు నోటిఫికేషన్స్ కోసమో ఎక్కడ డీలే అవుతుందో, ఎవరి వల్ల ఇట్లా డీలే అవుతుందో ఇట్లా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు ప్రత్యేకంగా నా గురించి ఒక వ్యక్తి కొన్ని దురుసు మాటలు మాట్లాడడము, అవహేళన చేస్తూ మాట్లాడడము, అమ్మాయి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఏంది ఈమెంది ఇంతే అని నన్ను ఒక చిన్న చూపు చేసి మాట్లాడడము నాకు చాలా బాధను కలిగించినాయి. అందుకే ఆ బాధతోటే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా. దయచేసి నిరుద్యోగులందరూ కూడా అసలు ఆ మనిషి మాట్లాడిన మాటలు, నేను పడుతున్న బాధని ఒకసారి కంపేర్ చేయండి. కంపేర్ చేసి ఎవరి తప్పు ఉందో వాళ్ళనే అనండి. నేను అసలు మీరు నిరుద్యోగులందరూ ఏది చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ మనం ఇంత ఇబ్బంది పడుతుంటే ఆఖరికి ప్రశ్నించేటోళ్ళని కూడా ఎట్లా అనగదొక్కాలి, వీళ్ళని ఎట్లా హేళన చేస్తే వీళ్ళు డైవర్ట్ అయిపోతారు, పక్కకు జరుగుతారు. మిగతా వాళ్ళకి మేము ఎట్లానైనా చెప్పుకోవచ్చు. 100 మందిలో 2-3 బయటకు వచ్చి ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నించే గొంతుకని నొక్కితే ఇక మాకు పని సులభం అయిపోతుంది అన్న రీతిలో మమ్మల్ని ఈరోజు హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. అందులో నిన్న వైఆర్ టీవీలో నేను నిన్న ఒక వీడియో చూసిన. ఆ వీడియోలో మానవతరాయ్ గారు నా గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారంటే అసలు మరి ఎందుకో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆయనకి నాకు అంత విభేదాలు ఏం లేవు, అంత పర్సనల్గా కూడా గొడవలు ఏం లేవు. నేను ఎప్పుడు కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు. కానీ ఈరోజు ఆ మనిషి నా గురించి నిన్న జరిగిన వీడియోలో, నేను విన్న వీడియోలో అంత తప్పుగా మాట్లాడారు. నాకు నచ్చలేదు. నేను అందుకే బాధతోటే ఈ వీడియో చేస్తున్నా. నిరుద్యోగులందరూ దయచేసి గమనించండి. అసలు ఫస్ట్ ఏమన్నారంటే ఒక 10-15-20 నిమిషాల వీడియోలో ఎన్ని క్వశ్చన్స్ అంటే నా మీద, వాటన్నిటికీ నేను సమాధానం చెప్తా. మానవతరాయ్ గారు, మీరు శ్రద్ధగా వినండి. మీరు కూడా మా నిరుద్యోగులు అందరి తరపు నుంచి కూడా నేను సమాధానం చెప్తున్నా. మీరు నిన్న నన్ను తప్పుగా చిన్న చూపు చేసి హేళన చేసి మాట్లాడిరు కదా, మీరు ఈ వీడియో తప్పకుండా చూడాలి. తప్పకుండా మా ఆవేదన మీకు అర్థం కావాలి. మీరు మాట్లాడినంత సులభం కాదు. నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నా మీ క్వశ్చన్స్కి, వినండి. 60,000 ఉద్యోగాల్లో అస్మా ఎందుకు లేదు, 60,000 ఉద్యోగాల్లో అస్మా ఎందుకు లేదు అని చెప్పేసి నిన్న మీరు క్వశ్చన్ చేసిరు కదా. మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా, 64 ఎమ్మెల్యేలలో మీరెందుకు లేరు? మీరెందుకు ఎమ్మెల్యేగా లేరు? మరి మీరెందుకు లేరు ఎమ్మెల్యేగా? ఎవరి టాలెంట్ వాళ్ళది. మీరు ఏ నమ్మకంతోనే ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు? మరి ఈసారి కాకపోయినా ఇంకొకసారైనా నాకు పదవి వస్తుందని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు? మరి అంటే ఒక్కసారి ఉద్యోగం మిస్ అయితే ఇంకా మేము దేనికి పనికిరామా నిరుద్యోగులము? ఒక్కసారి ప్రయత్నం చేసి పక్కకు జరిగిపోవాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మతి ఉండే మాట్లాడుతున్నారా? ఏంది? నా క్వాలిఫికేషన్స్ తెలుసా మీకు? మీకు నెట్ సెట్ క్వాలిఫై అయి ఉన్నారా మీరు? నేను చూపిస్తా. మరి మీకు చేతనైతే చూడండి. ఏమేమి మాట్లాడుతురు? ఏంటి 60,000 ఉద్యోగాల్లో అస్మా లేదా? అస్మా ఉంది. బట్ మీరు చేసిన తప్పిదాల వల్ల అస్మా ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంది. మీరు గురుకులాలు డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఇవ్వకుండా డైరెక్ట్ పీజీటీ ఇవ్వడం వల్ల నాలాంటి నిరుద్యోగులు ఎంతమంది నష్టపోయారో తెలుసా మీకు? మరి కోర్టులో కేసు ఉంది. చేతనైతే దాన్ని క్లియర్ చేసి మిగతా 3,000 మందికి బ్యాక్లాగ్ లేకుండా ఉద్యోగాలు ఇవ్వండి. అప్పుడు ఎవరు ఎక్కడుంటారనేది తెలుస్తుంది. ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఇవన్నీ నేను వెరిఫికేషన్ వచ్చిన రిసిప్ట్లు, ఇవన్నీ చూడండి. అన్నీ ఈ జనరల్ జేలు, ఇది ఇంకా గురుకుల, ఇవన్నీ వెరిఫికేషన్స్కి వచ్చినవి. నేను అంటే మేము చేతగాకనే, మేము చదవకనే మేము వెరిఫికేషన్ల దాకా పోయినామా? వెరిఫికేషన్ల దాకా వచ్చినామా? మీరు పెట్టిన వెరిఫికేషన్స్ దాకా వచ్చినామా? ఎట్లా మాట్లాడుతురు? ఇంకేం మాట్లాడిరు మీరు? మీరు పిహెచ్డీ తెచ్చుకున్నారా? మీ పిహెచ్డీ కథలేందో మాకు తెలియదా? మాకు వెనకాల సపోర్ట్ లేకనే మేము ఈరోజు ఇట్లా కూర్చున్నాము. ఇవి నా సినాప్సిస్. మీకు చేతనైతే, నేను చేయని ప్రయత్నాలు లేవు. మీకు చేతనైతే నాకు ఒక సీట్ ఇప్పియండి, పిహెచ్డీ సీట్ ఇప్పియండి. నా హాల్ టికెట్ నెంబర్ పంపాలా మీకు? నాకు ఎన్ని మార్కులు వచ్చినాయో చూస్తారా మీరు? చూస్తారా? ఏ ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా చూస్తారా మీరు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నా తర్వాత నన్నే ఎట్లా అంటారు అని చెప్పేసి సోయి పెట్టుకొని మాట్లాడండి. మాటలు ఊకే మాట్లాడినట్టు కాదు.
ఏం మాట్లాడుతురు? అర్హత లేవా? మేము నిరుద్యోగులం కాదా? ఇది నా నెట్ సర్టిఫికెట్. మీరు నెట్ సర్టిఫికెట్ అన్న చూసిరా ఎప్పుడన్నా? ఇగోండి ఇదే నెట్ సర్టిఫికెట్ అంటే ఇదే డిగ్రీ లెక్చరర్ దాకా ఎలిజిబుల్ ఇచ్చే సర్టిఫికెట్ ఇదే. ఇది క్వాలిఫై అయ్యారా మీరు? ఇది క్వాలిఫై అయ్యారా చెప్పండి. అర్హత లేక చదువుడు శాతగాక మేము రాజకీయాల్లోకి వస్తున్నాం అనుకుంటుర్రా? మీరు చేసిన పనుల వల్ల భరించలేక మీకు మేమేందో చూపించాలని చెప్పేసి వస్తున్నాము. నా సినాప్సిస్ ఇవి రాసుకొని కూర్చున్నా. ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ పోదామని. అలాంటిది హేళన చేస్తూ మాట్లాడతారా నిరుద్యోగులు అంటే మీరు? మేము చేయని ప్రయత్నాలు లేవు. నాలాంటి వాళ్ళు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారు మీరు నిరుద్యోగులు కాదని? 100 మందిలో 100 మంది ప్రశ్నించారు. వాళ్ళ తరపు నుంచి 3-4 ప్రశ్నిస్తారు. అట్లాంటి వాళ్ళని కూడా మీరు ఇట్లా హేళన చేస్తూ మాట్లాడి మమ్మల్ని పక్కకు దొబ్బేస్తే మిగతా వాళ్ళు సైలెంట్గా కూర్చొని చదువుకుంటారని మీ ప్లాన్ కదా. అంత సినిమాలు లేవు ఇక్కడ. ఇది తగ్గేది లేదు. మేము బరాబర్ ప్రశ్నిస్తాము. ఇంకోటి ఏమన్నారు, ఎమ్మెల్యే స్థాయి అవసరమా అంట. నీకు అవసరమా ఎమ్మెల్యే స్థాయి? మరి మీకు అవసరమా? మీకంటే 2 ఆకులు ఎక్కువనే చదివినాం. మీతో పోల్చుకుంటే మేము ఇంకా మంచిగానే పరిపాలన చేయగలము, మంచిగానే 2 ఎంతలు ఎక్కువనే ఆలోచించగలం. అందుకే మీకంటే 1000 రెట్లు మాలాంటి నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు బెటర్. అందుకే మీరు నోటిఫికేషన్స్ ఇవ్వకనే కదా మేము ఇట్లా డిసైడ్ అయినాము, మేము ఇట్లా నిర్ణయించుకున్నాము. ఆగండి. ఏమన్నారు? నేను ఒక్కదాన్ని పోటీ చేస్తున్నా అంటే నా గురించి ఇట్లా తప్పుగా మాట్లాడారు కదా. ఆగండి ఒక్క నిమిషం. నేను ఒక్కదాన్ని పోటీ చేస్తున్నా అంటేనే తట్టుకోలేక నన్ను అంత విమర్శించారు కదా. ఇగో చూడండి, డిఎస్సి ఎస్జిటి 2024 స్పోర్ట్స్ కోటా ఫలితాలు ఇవ్వకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తాం. ఎస్జిటి స్పోర్ట్స్ కోటా వాళ్ళు 2024 స్పోర్ట్స్ కోటా వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వకపోతే లోకల్ ఎలక్షన్స్లో మేము పోటీ చేస్తామని ఈరోజు ప్రకటించిర్రు. ఈరోజు అంటే వీళ్ళందరూ కూడా డిఎస్సి రాసిన వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళ? వీళ్ళందరూ నిరుద్యోగులు కాదా? వీళ్ళకి రిజల్ట్స్ ఇవ్వకనే కదా వీళ్ళు కూడా ఈరోజు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి డిసైడ్ చేసుకొని అనౌన్స్ చేసిండ్రు ఆల్రెడీ. ఇవి మొత్తం వచ్చినాయి, ప్రతి గ్రూప్లో వచ్చినాయి. చూసిరా మీరు? ఇది ఎంతమంది నిరుద్యోగులు కాదంటారు? ప్రశ్నించేటోళ్ళనంతా నిరుద్యోగులు కాదని చెప్పేసి చెప్తారా మీరు? పాట అయిపోయిందా మీకు? ఇంకొకసారి అనండి. మీరు బయట ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తాం. ఏంది మా తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు మేము ఈ రకంగా తిరుక్కుంటా మేము నాశనం చేస్తున్నామా? అసలు ఒకరి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకుంటారా మీరు? తెలుసుకునే ప్రయత్నం చేస్తారా? నా తల్లిదండ్రి బతుకున్నారా? చనిపోయిన నా తల్లిదండ్రి గురించి మీరు తప్పుగా ఎట్లా మాట్లాడతారు? మీకు ఏ అర్హతలు ఉన్నాయి? నేను తలుచుకుంటే మీరు బయట కూడా తిరగలేరు చెప్తున్నా. ఏమంటారు మీరు? తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశల్ని నేను కొలాప్స్ చేస్తున్నానా? మేము కొలాప్స్ చేస్తున్నామా? క్వశ్చన్ చేసేటోళ్ళంతా కొలాప్స్ చేస్తున్నామా? ఎందుకు తిరుగుతున్నాం మేము బయట? బలిసి తిరుగుతున్నామా బయట? బలిసి క్వశ్చన్ చేస్తున్నామా? చదవకుండా ఎందుకు తిరుగుతున్నాం? మరి చదవకుండా తిరుగుతున్నామా మేము? ఇంకొకటి, చదవకుండా తిరుగుతున్నామా? చూసిరా మీరు? ఎప్పుడైనా లైబ్రరీలోకి వచ్చి చూసిరా ఎవరెవరు చదువుతురు, ఎక్కడెక్కడ చదువుతురు అని? ఎన్నోసార్లు కదా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని ఇదే ఉస్మానియా లైబ్రరీ ముందు మిమ్మల్ని అడగలేదా నేను? మిమ్మల్ని డైరెక్ట్ కలిసి అడగలేదా నేను? ఇప్పుడు వస్తాయని తప్పించుకొని తిరిగి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా నా గురించి మీరు? ఎంత ధైర్యం మీకు? అస్మ లేదు గిస్మ లేదు అంటారా? అస్మ ఉంది, ఇక్కడే ఉంది అస్మ. నేనే అస్మని. నేను టీవీల చుట్టూ తిరుగుతున్నానా? చదువుకోకుండా టీవీల చుట్టూ తిరుగుతున్నానా? మరి మీరెందుకు తిరుగుతున్నారు మమ్మల్ని తిట్టుకుంటా? మీరు తిరిగితే అది పద్ధతి అయిపోయింది. మేము మా నోటిఫికేషన్స్ గురించి వచ్చి మా బాధలు చెప్తూ మా ఆవేదనలు చెప్తూ ఉంటే అది తప్పైపోయిందా? మరి మీరు తిరుగుతుండేదే దేనికోసం తిరుగుతున్నారు మీరు? ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉంటుంది. మాకు నోటిఫికేషన్స్ కావాలి, మీకు పదవులు కావాలి. ఇక్కడ చెరి సమానం. మీకొక కోరిక ఉంది, మాకొక కోరిక ఉంది. మరి రెండు నెరవేర్తలేవు. అదే మీ బాధ అయినట్టుంది. మమ్మల్ని ఇట్లా తిడితే మీకు పదవులు వస్తాయని ఆశపడుతున్నారా? నిరుద్యోగులతో పెట్టుకుంటే అస్సలు మీకు జీవితాంతం పదవి రాదు. నామినేటెడ్ పదవి కాదు కదా, మీరు సర్పంచ్ కూడా కాలేరు. నేను చెప్తున్నా చూడండి. ఏమన్నారు? జూబ్లీహిల్స్లో పోటీ చేస్తే ఈ అస్మకు ఓట్లు ఎవరు వేస్తారు అని అన్నారా? ఎవరు వేస్తారు కాదు, నిరుద్యోగులు దగ్గరుండి నాకు ఈరోజు సపోర్ట్ చేస్తూ నా పక్కన ఉన్నారు. బరాబర్ రేపటి నాడు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళందరి సపోర్ట్తోనే ఎన్ని ఓట్లు వస్తాయో మీరు చూద్దురు కానీ ఖచ్చితంగా మీకు చూపిస్తాం. నిరుద్యోగుల సత్తా ఏందో చూపిస్తాం. నాతో పాటు 50 నామినేషన్లు లేపిస్తాం. మేము నిరుద్యోగులకు 50 నామినేషన్లు లేపిస్తాం. ఏం చేస్తారు మీరు? అదొక నిరసన. మీలాగా నీచ రాజకీయాలు చేయట్లేదు మేము. మీ నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదని చెప్పేసి మేము ఒక నిరసనని తెలియజేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. క్యాంపస్ స్టూడెంట్ కాదు, ఏమేదో బస్తీలో ఉంటుంది అని చెప్పేసి
హేళన చేసి మాట్లాడుతున్నారు కదా. అవును, మరి నాకు ఒక బాధ్యత ఉంది. నా తల్లిదండ్రి చనిపోయినా నా చెల్లె నాకు ఉంది కాబట్టి తనని నేను చదివించుకోవాలి, నేను చదువుకోవాలి. కాబట్టి నా పీజీ అయిపోయిన తర్వాత హాస్టల్ నుంచి వేకెట్ అయ్యి వచ్చి రూమ్ తీసుకొని చదువుతున్నా. అయితే ఏంది, నా రెంట్ ఏమైనా మీరు కడుతున్నారా? నా బరువు బాధ్యతలు మీరేమైనా మోస్తున్నారా? మీకేమైనా తెలుసా? నా కుటుంబ నేపథ్యం మీకు తెలుసా? ఏం తెలియదు ఎట్లా మాట్లాడతారు? ఒక అమ్మాయి గురించి ఒక డిబేట్లో మాట్లాడేటప్పుడు, ఒక వీడియోలో మాట్లాడేటప్పుడు, ఒక స్టూడియోలో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నరం లేని నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నా తిప్పలేదో నేను పడుతున్నా. మీరెవరండి నా గురించి మాట్లాడడానికి? నా చెల్లె బాధ్యత నా పైన ఉంది. ఎందుకు మీరు ఇప్పిస్తారా హాస్టల్లో? నాకు మీరు ఇప్పిస్తారా? మరి నాకు నా చెల్లెకి సీట్లు మీరు ఇప్పిస్తారా? చెప్పండి, వీళ్ళిద్దరిని పెట్టుకోండి ఫ్రీగా అని చెప్పేసి మీరు చెప్తారా? పీజీ అయిపోయింది, బయటకు వచ్చి ఉంటున్నాము. అయితే ఏంది ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ అయిపోయిన ప్రతి స్టూడెంట్ బయటకు వచ్చే ఉంటారు. ఇదే మాణికేశ్వర్ నగర్ బస్తీలోనే ఉండి చదువుకుంటారు, ఉద్యోగాలకి సిద్ధమవుతారు. ఆ విషయం తెలియదా మీకు? మీకు దొరికినంత ఈజీగా అందరికి పిహెచ్డి సీట్లు దొరకొద్దు. సీట్లు ఉన్నాయా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ కదా. మా వెనకాల ఎవరైనా వచ్చి సపోర్ట్ చేసి, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసి సీట్లు ఇప్పిస్తున్నారా మాకు? పిహెచ్డి సీట్లు మా కష్టం, మేము చదివితే వస్తాయి లేకపోతే లేదని చెప్పేసి మాది మేమే కష్టపడుతున్నాము, ఊకే ఉంటున్నాము. మీరెవరు మా గురించి మాట్లాడడానికి? నా వల్ల ఏం ప్రయోజనం లేదా? మరి మీ వల్ల ఏం ప్రయోజనం ఉంది? భూమికి భారం తప్ప ఏం ప్రయోజనం ఉంది మీ వల్ల? మీరు ఉద్యమాలు చేసేటప్పుడు నన్ను చూడలేదా? అసలు మీ వయసు ఎంత, నా వయసు ఎంత? 45 ఏళ్ళున్న మీరు, నా తండ్రి వయసున్న మీరు 25 ఏళ్ళున్న నాతో పోటీ పడుతున్నారు. అసలు మీరు వేసే క్వశ్చన్ ఏంది? నాకే కాదు, ఎవరికి అర్థమైతలేదు. యావత్ తెలంగాణ నిరుద్యోగులకు కాదు, ప్రజలకు ఎవరికి కూడా అర్థమైతలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మీ వయసు ఏంది, నా వయసు ఏంది? ఉద్యమం చేయలేదు, నాతో పాటు ఉద్యమంలో ఏడో చూడలేదు నేను. అంటే ఉద్యమాలు అనేది మీరు చూస్తేనే చూసినట్ట? మీరు చూసేటట్టే చేస్తేనే ఉద్యమాలు చేసినట్ట? మరి ఏడ ఉన్నారు మీరు? గురుకులాల కోసం 2 సంవత్సరాలు ఉద్యమం చేసినాం, 2 సంవత్సరాలు చేసినాము. అప్పుడు కనిపించలేవా మీ కళ్ళు? ఎక్కడ పోయినాయి? మీరు కోట్లు పెట్టి డిలే చేస్తున్నారు కాబట్టే కదా దాన్ని వదిలేసి మళ్ళీ ప్రిపరేషన్ కోసం అని మళ్ళీ 1 year కూర్చున్నాం. మీ గవర్నమెంట్కి గెలిపించుకొని, గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఒక నమ్మకంతో కూర్చున్న తర్వాత కూడా 1 year కాదు 18 నెలలు దాటొస్తుంది. ఇంకా నోటిఫికేషన్స్ లేవనే కదా మళ్ళీ ఈ ఉద్యమాలు మొదలు పెట్టినాము. ఒక 1 year కూర్చొని చదివినాం. ఈ గవర్నమెంట్ గెలిచిన తర్వాత కూడా ఒక 1 year కూర్చొని చదివిన తర్వాతనే మళ్ళీ ఈ 8 నెలల నుంచి మళ్ళీ బయటికి వచ్చినాం. అంటే ఏంది అర్థం? మీరు ఇవ్వకనే కదా బయటికి వచ్చినాం. మాకేమైనా సరదానా రోడ్ల మీద వచ్చి తిరగడానికి? ఆడపిల్లల్ని పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు, టీవీల చుట్టూ తిరుగుతారు అని చెప్పేసి తమాషాలు మాట్లాడుతున్నారా మీరు? నోరు కంట్రోల్ ఉంటలేదా మీకు? మేము సైలెంట్గా ఉంటున్నందుక చేతగానే వాళ్ళం అనుకుంటుర్రా ఏంది? మీరు నిరుద్యోగుల్ని ఏమనుకుంటుర్రు? అంటే ఒక్కనంటే వాళ్ళు సైడ్ అయిపోతుంది, మిగతా వాళ్ళు ఎవరు ప్రశ్నించారు అనుకుంటురా? ఇప్పుడు కింద కామెంట్లు పెడతారు నిరుద్యోగులు, చూసి తట్టుకోండి. మీరు మస్తు చెప్పారు కదా, చూసి తట్టుకోండి. మీ పిహెచ్డి సంగతి అందరికీ తెలుసు సార్. ఇక నేనైతే చెప్పదలుచుకోలేదు మీ పిహెచ్డి గురించి. ఇంకో మాట ఏమన్నారు? ఉద్యోగాలు కొట్టుకోండి ఫస్ట్, రాజకీయాలు ఎందుకు అని చెప్పేసి అన్నారు కదా. సరే, దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీకు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ మానవతరాయ్ గారికి కూడా అసలు ఉద్యోగం వచ్చిన తర్వాతనే మీరు ఏదైనా పదవి ఇవ్వండి. అప్పటిదాకా మీరు ఎట్టి పరిస్థితిలో పదవి మాత్రం ఇవ్వకండి. రాజకీయ పదవి రావాలంటే ఖచ్చితంగా ఉద్యోగం రావాలట ఈసారి చెప్తున్నారు. కాబట్టి ఈయనకి ఏదో ఒక ఉద్యోగం వచ్చిన తర్వాతనే మీరు పదవి ఇవ్వగలరని చెప్పేసి యావత్ తెలంగాణ నిరుద్యోగులందరి తరపు నుంచి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ చేస్తున్నా. ఎట్లా అంటే ఇప్పుడు అంటున్నారు కదా 60,000 ఉద్యోగాల్లో అస్మకి జాబ్ రాలేదు అని చెప్పేసి. 60,000 ఉద్యోగాల్లో అస్మకే కాదు, మానవతరాయికి కూడా జాబ్ రాలేదు. మరి ఇప్పుడు 22,000 ఉద్యోగాలు వస్తాయి, అందులో అస్మకి జాబ్ కొట్టుకోమనండి అని చెప్పేసి చెప్తున్నారు కదా మానవతరాయ్ గారు. ఇప్పుడు మీరు కూడా ఆ 22,000లో మీరు కూడా మాతో పాటు కూర్చొని చదివి మీరు కూడా ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ రాసి జాబ్ కొట్టిన తర్వాతనే, ఆర్థికంగా స్థిరపడిన తర్వాతనే మళ్ళీ మీరు రాజకీయాల్లోకి ప్రవేశం చేయాలి. అప్పుడు మీరు ఎమ్మెల్యే అవుతారా, ఎంపీ అవుతారా మేము కూడా చూస్తాం. ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టిన తర్వాతనే రాజకీయాలు చేయాలి. రేపటి నుంచి మీరు ఎక్కడ మాట్లాడడానికి వీలు లేదు. ఇది నిరుద్యోగుల తరపు నుంచి నేను చెప్తున్నా. మీరు ఎక్కడ మాట్లాడడానికి వీలేదు. రోడ్ల మీద తిరుగుతున్నామా మేము? సరే, మేము నోటిఫికేషన్స్ కోసం రోడ్ల మీద తిరుగుతున్నామేమో. మరి మీరెందుకు తిరుగుతున్నారు? మా చుట్టూ మీరెందుకు తిరుగుతున్నారు? పదవుల కోసమే కదా. ఎవరి స్ట్రాటజీ వాళ్ళది, ఎవరి ఆశ వాళ్ళది. నోటిఫికేషన్స్ కోసం మేము తిరుగుతున్నాము, పదవుల కోసం మీరు తిరుగుతున్నారు. పెద్ద తేడా ఏం లేదు, ఓకేనా?
ఏంటి చక్కగా కూర్చొని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మేము చదువుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయా? సరే, చక్కగా కూర్చొని బయట ప్రపంచంతో సంబంధం ఉండొద్దు కదా. అంటే మీరు చేసే అరాచకాలు, నోటిఫికేషన్స్ వేయకుండా ప్రశ్నించకపోవడము, అంటే ప్రశ్నిస్తాం కాబట్టి చక్కగా కూర్చొని చదువుకోండి అని చెప్తున్నారా? మా చదువుల గురించి మీకు ఇంత శ్రద్ధ ఉందా బాబు? ఇంత ఇంత మా మీద ఇంత ప్రేమ ఉందా మీకు? మరి అదేదో నోటిఫికేషన్స్ ఇచ్చి చదువుకోండి అంటే చదువుకుంటాం. సంవత్సరాల తరబడి ఏజ్ అయిపోయేటోళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? 10 సంవత్సరాలు అట్లా గడిచిపోయినాయి. అప్పుడు వాళ్ళు అట్లా చేసిర్రంటే ఇప్పుడు మీ లెక్క ఇది చేసుకుంటూ ఉండాలా మేము? నాకు అర్థం కావట్లేదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా చక్కగా కూర్చొని చదువుకోండి అని మీలాంటి వాళ్ళు చెప్తే వినే స్థితిలో మేము లేము. అర్థమైందా? ఏంది ఇదంతా? బీఆర్ఎస్, బీజేపీ ఈ పార్టీలు ఆడిస్తున్న ఆటనా? మేము ఆటగాలమా? మీకంటే గొప్ప ఆటగాలం అయితే మేము కాదు. బీఆర్ఎస్ దంతే, కాంగ్రెస్ దంతే, బీఆర్ఎస్లకి అటు ఇటు చెంబచక్క ఆట ఆడనికే మేమేమంత తైతక్క ఆడేటోళ్ళం కాదు. మేము నిరుద్యోగులం, బరాబర్ ప్రశ్నిస్తాం. తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నిస్తాం, గుర్తుపెట్టుకోరి. ఇంకొకటి, ప్రశ్నించేటోళ్ళనంతా వీళ్ళు పార్టీల తొత్తులు, పార్టీలు పంపిస్తే వచ్చినోళ్ళు, వీళ్ళు అసలు నిరుద్యోగులే కాదు అని చెప్పేసి అమ్మాయిలు అని చూడకుండా ఇష్టం వచ్చిన తీరుగా మాట్లాడితే పోయినన్ని రోజులు పడడానికి మేము సిద్ధంగా లేము. ఇదే మా చివరి హెచ్చరిక చెప్తున్నాం. మానవతరాయ్ గారు, మీరు అన్నదానికి మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిందే. లేదంటే మాత్రం నేను చెప్తున్నా, ఒక అమ్మాయి అని ఆలోచించకుండా నిన్న నా గురించి అట్లా మాట్లాడిరు కదా, దానికి నేను చాలా బాధపడుతున్నా. అలాంటిది మొత్తం నిరుద్యోగులందరినీ కూడా, ప్రశ్నించేటోళ్ళనందరినీ కూడా మీరు నిరుద్యోగులు కాదు, మీరు మొత్తం పార్టీల తొత్తులు ఇట్లా అని మాట్లాడుతురు కదా. ప్రశ్నిస్తే నిరుద్యోగులు కాదంటారా? మీకు ఉద్యోగాలు రావంటారా? ఇట్లా చెప్పిస్తారా మమ్మల్ని? ఒక అమ్మాయిని ఆలోచించకుండా నన్ను అవమానిస్తారా? నేను చెప్తున్నా, నిరుద్యోగులందరి తరపు నుంచి చెప్తున్నా, మానవతరాయ్ గారు, మీరు జీవితాంతం తల కిందికి కాలు పైకి చేసినా సరే, జీవితాంతం తపస్సు చేసినా సరే మీరు సర్పంచ్ కూడా కాలేరు. నిరుద్యోగులందరి తరపు నుంచి నేను శపిస్తున్నా. యావత్ నిరుద్యోగులందరం కూడా మేము శపిస్తున్నాం. దేవుడు అనేటోడు ఉంటే మీరు మమ్మల్ని ఎన్నేసి మాటలు అంటున్నారో, నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెడుతున్నారో, మీరు తగ్గ ఫలితం అనుభవిస్తారు. ముఖ్యంగా నేను అమ్మాయినని ఆలోచించకుండా నన్ను అన్నేసి మాటలు అన్నారు కదా, మీరు ఇప్పుడు నేను చూపించినా కూడా ముఖం ఏడబెట్టుకుంటారు, ఇంకా ఏడబెట్టుకుంటారు. ఛీ, అస్సలు మీలాంటి వాళ్ళకి చెప్పిన వేస్ట్. నేను చెప్తున్నా కదా, ఇంకొకసారి నా గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, ప్రశ్నించేటోళ్ళ గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఖబర్దార్ చెప్తున్నా. అందుకే నిరుద్యోగుల ఉసురు తగిలి మీకు చిన్న నామినేటెడ్ పదవి కాదు కదా, నేను చెప్తున్నా కదా, మీరు వార్డు మెంబర్ కూడా కారు, సర్పంచ్ దాకా ఎందుకు, వార్డు మెంబర్ కూడా కారు. మా నిరుద్యోగుల ఉసురు మీకు బరాబర్ తగులుతుంది. బరాబర్ తగిలింది, ఇంకా తగులుతుంది, ఇంకా తగులుతుంది. ఇది నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నా. అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే నాకు, నేను చేసేది ఏంది అసలు? తిన్నది అరగక చేస్తున్నానా? నా కుటుంబం గురించి ఏం తెలుసు ఆయనకి? నా తల్లిదండ్రుల గురించి ఏం తెలుసు ఆయనకి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఒకసారి వైఆర్ టీవీలో నేను జరిగిన వీడియో చూడండి, అప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నా అనేది అర్థమవుతుంది. ప్రతి వీడియోలో నేను చెప్తుంటే నాదేమైనా తప్పుంటే క్షమించండి అని. ఈ వీడియోలో మాత్రం చెప్పను, ఎందుకంటే నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. ఆయన ఎదురుకొచ్చినా నేను మాట్లాడతా. ఆయన వీడియోలో మాట్లాడి 10 మంది ముందర నన్ను అవమానించిండు కాబట్టి నిరుద్యోగులు ఎవరు నమ్మరు. కానీ ఈయన గురించి కూడా బయట తెలవాలి కదా. మీరు నన్ను పర్సనల్ అటాక్ చేస్తే నేను కూడా పర్సనల్ అటాక్ చేస్తా. ఒక అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మానవతరాయ్ గారు. పదవుల కోసం నీచ రాజకీయాలు చేసేది మీరు. ఇంకొకసారి నిరుద్యోగుల గురించి, ప్రశ్నించే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఇదే చివరి వార్నింగ్. మరోసారి చెప్పుడు ఉండదు ఇక.